తన కృప ద్వారా మరి మనల్కి ప్రాణము ధారపోసి ఆయన మనల్ని ఐశ్వర్యవంతుని చేసిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి ఈ భూలోకంలో ప్రేమించని భర్త గురించో, ప్రేమించని భార్య గురించో, ప్రేమించని తల్లి గురించో, ప్రేమించని తండ్రి గురించో మాట్లాడడం లేదు నేను ఇప్పుడు. కానీ నీ కొరకు సమస్తం దారపోసి నిన్ను అతిగా ప్రేమించిన వారి గురించి మాట్లాడుతున్నాను. ఏంటిది అనంటే, ఈ లోక ప్రేమలు, నీ భర్త నీ కొరకు తన ఆరోగ్యం, తన బలం, తన ధనం, తన మనస్సు అన్ని దారపోసిన ఓ భర్తను నీ భార్య అర్థం చేసుకోకుంటే నువ్వెంత బాధపడతావు? ఆ బాధ వర్ణనాతీతం. అదేవిధంగా ఒక తల్లి నీ బిడ్డను ప్రేమించి నీకున్న సమస్తమును ధారపోసి మంచి పెద్ద చేసిన తర్వాత నీ ప్రేమను అర్థం చేసుకోకుంటే అర్థం చేసుకోకుండా వారు నిన్ను నిరాకరిస్తూ జీవిస్తే ఎంత బాధపడతావు ఓ తల్లి. మరి ఓ తండ్రి నీవు కూడా నీకున్నదంతా వారికి పెట్టేసి నీవు ఏమి ఉంచుకోకుండా ఉంటే మరి ఆ విధంగా ప్రేమించిన వారు నిన్ను అర్థం చేసుకోకుంటే ఎంత బాధపడతావు. అదేవిధంగా మరి తల్లిదండ్రులుగా తండ్రిగాను తల్లిగాను నీ పిల్లలను చాలా ప్రేమించి ఉన్నతంగా చదివించి వారు గొప్పవారు కావాలని నీవు అంతా వారికి ఖర్చు పెట్టి మీరు పేద స్థితిలోనికి నిజం చెప్పాలంటే నీవు దరిద్ర స్థితిలోనికి మీరు వెళ్ళిపోయినప్పుడు నీ పిల్లలు మిమ్మల్ని విడిచి మీ ప్రేమను అర్థం చేసుకోకుంటే ఎంత బాధపడతారు. అదేవిధంగా నీ కొరకు ప్రాణం సహితము పెట్టి పెట్టిన దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతే ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? మనం చూద్దామా? కొరింథీయులు రెండవ పత్రిక 8 అధ్యాయం 9లో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయన అంతగా దరిద్రమైపోయి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుడు, ఆ నిజ దేవుడు ఎవరు? మన కొరకు తన్ను తాను అప్పగించుకొని దరిద్రుడై ప్రాణం సహితము పెట్టిన నిజ దేవుణ్ణి అర్థం చేసుకోకుంటే ఆయన ఎంత బాధపడతాడు. దినమెల్లా ఆయన చేతులు నీ వైపు చాపి ఉన్నాడు రమ్మని, ఇంకా ప్రేమిస్తున్నాడు. వస్తావా? ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా? ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి లోకం మొత్తం కొరకు లోక పాపములను ఆయన మోసి మరి ఆయన ఆ పాప మరణపు ముళ్ళును విరిచివేసి పాపమంతా ఆయన కృప ద్వారా మనలో నుంచి తీసివేసి మనల్ని మరి నిత్య రాజ్యమునకు చేర్చుటకు ఆయన ఎంతో కష్టపడినాడు. ఏ విధంగా అయితే ఈ భూలోకంలో తన కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ మరి ధనమంతయు పెట్టి చదివించి మరి గొప్పవారిగా చేయాలని మనం చూస్తున్నాము. అదే విధంగా దేవుడు నిత్య రాజ్యము అంటే మనం నిత్యము బ్రతకటానికి, మనం మరణంలోనే ఉండిపోకుండా నిత్యం బ్రతకటానికి, మనకి నిత్య జీవం ఇస్తానికి, మనల్ని బ్రతికించుకోవడానికి తన ప్రాణమే పెట్టినాడు. అటువంటి దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాం. మరి అర్థం చేసుకోకుంటే ఆయన ఎంత బాధపడతాడు. తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడుతున్నాం, భర్తగా నువ్వెంత బాధపడుతున్నావు. భార్య అర్థం చేసుకోకుంటే, భార్యగా భర్త అర్థం చేసుకోకుంటే నువ్వెంత బాధపడుతున్నావు. మరి అర్థము చేసుకునేటటువంటి మనస్సును దేవుణ్ణి అడగాల. నువ్వు అడుగు, ఎవరు నా కొరకు మరణించి నాకు నిత్య జీవం పరలోకం ఇచ్చే దేవుడా నువ్వెవరు అంటే నీకు ఆయన దర్శనమిస్తాడు. ఆ విధంగా అటువంటి దేవుణ్ణి అర్థం చేసుకునేటటువంటి మనస్సును నీవు కోరుకో. ఆ దేవుణ్ణి నువ్వు ఆ మనస్సులో అర్థం చేసుకొని మరి
ఆయనను అనుసరిస్తే ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్.